విజయవాడలోని గంగూరులో జరిగిన కమ్మ వాళ్ళ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగితే గంగూరులో అందులో పాల్గొన్నటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కమ్మ జాతికి ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అని, దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని, కమ్మ జాతిలో మేథో వలసలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మేథో వలసలు దాన్ని భర్తీ చేయాల్సినటువంటి అవసరం మన జాతికి ఉంది అని, అండ్ అదే సమయంలోనే కష్టాలు వస్తే వాటిని ఎదిరించి తట్టుకొని నిలబడి ఏ విధంగా ఫైట్ చేయగలగాలి అనేది మన పూర్వీకులు మనకు అందించారు అని, దాన్ని అందిపుచ్చుకొని మన భవిష్యత్తును మనం స్థిరంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెబుతూ గత 5 సంవత్సరాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో ఇంతకు గడిచిన 5 సంవత్సరాల్లో కమ్మ జాతి మీద బహిరంగ యుద్ధం ప్రకటించారు అని, మనం ఈ సంక్రాంతి ఉత్సవాన్ని ఈ సంక్రాంతిని విమోచన సంక్రాంతిగా, విముక్తి సంక్రాంతిగా సెలబ్రేట్ చేసుకోవాలి. విముక్తి సంక్రాంతిగా కమ్మ జాతి మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారు వ్యాఖ్యలు చేస్తూ కష్టపడే తత్వాన్ని మన పూర్వీకులు మనకు అందించారు అని, దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తే మరో ఎన్టీఆర్ లాంటి వాళ్ళను మనం చూడొచ్చు అని చెబుతూ కమ్మ వాళ్ళని, కృష్ణా జిల్లా వాళ్ళని విమర్శించే వాళ్ళకి ఒకటే ఛాలెంజ్ విసురుతూ ఉన్నా, మీకు దమ్ముంటే మరో రామోజీరావును చూపించండి. ఒక రామోజీరావు, ఒక ఎన్టీఆర్, ఇంకా ఇటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా పుట్టారు మనలో. అండ్ కృష్ణా జిల్లాకు ఒక గొప్పతనం ఉంది. కృష్ణా జిల్లాను విమర్శించే వాళ్ళు ఆంధ్ర బ్యాంకును మళ్ళీ పునరుద్ధరించండి చూద్దాం అని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారు అయితే కమ్మ జాతిలో ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు, దమ్ముంటే మరో రామోజీరావుని చూపించండి చూద్దామని అంటున్నారు. రామోజీరావు అంతటోని చూపించండి. వెరసి మొత్తం మీద కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏబి వెంకటేశ్వరరావు గారితో పాటు సుజనా చౌదరి, బోడే ప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు అనే ఆ పెద్ద మనిషి చాలా మంది హాజరయ్యారు. అందరూ కూడా కమ్మ వాళ్ళు, వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ ఉనికి, వాళ్ళ గొప్పతనం, వీటన్నిటి గురించి కూడా వాళ్ళ అంటే వాళ్ళ జాతి, వాళ్ళ కులం గొప్పతనం గురించి చాలా గొప్పగానే మాట్లాడారు మరి.